హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రీసెంట్గా ఐపీఈ క్రాక్ సిరీస్ 2026 అని పినాకిల్ ట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ సిలబస్ మీద గన్ షాట్ క్వశ్చన్స్ అనేటువంటివి పోస్ట్ చేయడం జరిగింది. సో వీటిలో వన్ ఆఫ్ ది కామెంట్ అనేటువంటిది, సార్ సెకండ్ ఇయర్ సివిక్స్ సబ్జెక్ట్ మీద తెలంగాణ స్టేట్ పర్టికులర్గా ఇలాగే గన్ షాట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటే ప్రొవైడ్ చేయగలరా అని కామెంట్లో పోస్ట్ చేశారు. సో వాళ్ళ కామెంట్కి రిప్లైగా ఈ వీడియో అనేటువంటిది సెకండ్ ఇయర్ సివిక్స్ సంబంధించి పర్టికులర్గా తెలంగాణ స్టూడెంట్స్ ఐపీఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని చాప్టర్ వైజు షూర్ షాట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతే 75+ మార్క్స్ అనేటువంటివి మీ ప్యాకెట్లో ఈజీగా ఉంటాయి. సో ఈ సివిక్స్ మీద ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మూవ్ ఆన్ అవుదాం. ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రిప్షన్ అనేటువంటిది చేసుకోండి. మీ సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ అప్డేట్స్ అనేటువంటి ఇవ్వడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు ఎవరైనా సరౌండింగ్లో ఐపీఈ 2026కి సివిక్స్ సబ్జెక్ట్ అపీర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ని వారికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓవరాల్గా సివిక్స్ సబ్జెక్ట్ దగ్గర 11 చాప్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 11 చాప్టర్స్ని ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్ బేస్ చేసుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మోడల్ బేస్ చేసుకొని ఈ సివిక్స్ సబ్జెక్ట్ని 11 చాప్టర్స్గా క్లాసిఫై చేసి వెయిటేజ్ అనేటువంటిది ఈచ్ చాప్టర్ నుంచి ఎలా ఇస్తున్నారు, లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఇక్కడ మీకు టేబుల్లో రిప్రజెంట్ చేశాను. పాజ్ చేసుకొని మీరు ఒకసారి వీటిని అనాలిసిస్ చేయండి, మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అయిపోతుంది. సో వీటిలో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను, నోట్ చేసుకోండి కీ పాయింట్స్ అన్నీ కూడా. ఇక్కడ 11 చాప్టర్స్లో హై కాంపిటీషన్లో 9th చాప్టర్ నుంచి ఎమర్జెన్సీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చాప్టర్ నుంచి 26 మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ నుంచి 19 మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో యూనియన్ గవర్నమెంట్ అనే చాప్టర్ నుంచి 19 మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇన్ ఇండియా అనే చాప్టర్ నుంచి 19 మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఈ లిమిటెడ్ టైంలో మాకు అన్ని చాప్టర్స్ ఫోకస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్న ఎవరైనా ఉంటే ఈ 4 చాప్టర్స్ను మీరు కవర్ చేయగలిగితే 60+ మార్క్స్ అనేటువంటివి మీ హ్యాండ్లో ఉంటాయి. మాకు గుడ్ స్కోర్ అనేటువంటిది 100కు రీచ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ లిస్ట్లో ప్రొవైడ్ చేసిన విధంగా అన్ని క్వశ్చన్స్ని కవర్ చేయండి. మంచి మార్క్స్తో మీరు ఈ సివిక్స్ 2026ని రీచ్ అయిపోతారు. ఈ అనాలిసిస్ అనేటువంటిది మా టీం ఎక్స్పర్ట్స్ నుంచి కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసి మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఈ సివిక్స్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. లాంగ్ ఆన్సర్స్ అనేటువంటివి అంటే 10 మార్క్స్కి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి 5 మార్క్స్కి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంటుంది. ఓవరాల్గా 100 మార్క్స్కి. సో ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి మీకు ఎగ్జామినేషన్స్లో 5 క్వశ్చన్స్ ఇస్తారు, 3 క్వశ్చన్స్ అనేటువంటివి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. సో మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేటువంటివి చాయిస్ ఉంటాయి. సో కాబట్టి
ఈ ఛాయిస్ ఉంది కదా అని చెప్పేసి చాలామంది ఎలా ఫాలో అవుతూ ఉంటారు అని అంటే, ఈ 5 చాప్టర్స్లో 3 క్వశ్చన్స్ కదా, 3 చాప్టర్స్నే ఫోకస్ చేస్తారు, 2 చాప్టర్స్ని చదివేటప్పుడే ఛాయిస్ ఇచ్చుకుంటూ ఉంటారు. అలా ఇవ్వకూడదు. ఎగ్జామినేషన్ టైంలో మీరు అనుకున్నటువంటి 3 చాప్టర్స్లో డిఫికల్టీగా ఫీల్ అయ్యారనుకోండి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి, అప్పుడు 4th and 5thలో ఈజీగా మీకు అనిపించింది అనుకోండి, అటువంటి టైంలో మీకు రిమైనింగ్ చాప్టర్స్ యొక్క చాయిస్ అనేటువంటిది మీకు ప్లస్ అవుతుంది, స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ అవ్వడానికి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడే చాయిస్కి వెళ్ళకండి. ఫస్ట్ మీరు ఆ 5 చాప్టర్స్ నుంచి 5 10 మార్క్స్ క్వశ్చన్స్ని మీరు తరువుగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్స్ టైంలో ఆ 5 క్వశ్చన్స్ నుంచి మీరు బెస్ట్ 3 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని మంచి హ్యాండ్ రైటింగ్తో రిప్రజెంటేషన్ చేస్తే ఈజీగా గుడ్ స్కోర్ అనేటువంటిది అక్వైర్ చేస్తారు. ఓకే, సో 10 మార్క్స్ అనేటువంటివి చాప్టర్ 1 నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది, ఫండమెంటల్ రైట్స్ నుంచి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది, యూనియన్ గవర్నమెంట్ నుంచి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది, ఎలక్ట్రాన్ సిస్టమ్ ఇన్ ఇండియా చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది, ఎమర్జెన్సీ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి 10 మార్క్స్కి ఈ 5 ఉన్నాయి. 5లో నుంచి మీరు 3 ఎగ్జామ్లో రాయాలి. ఓవరాల్గా 3 into 10 30 మార్క్స్కి ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ సెక్షన్స్ అనేటువంటిది ఉంటుంది. అలాగే సెక్షన్ 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ దగ్గరికి వస్తే 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. సో వీటిలో టోటల్గా 12 క్వశ్చన్స్ అనేటువంటివి క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. మీరు 8 క్వశ్చన్స్ అనేటువంటివి ఆన్సర్ ఇవ్వాలి. సో 8 5s 40 మార్క్స్కి ఈ 5 మార్క్స్ సెక్షన్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఇక్కడ మీకు 4 క్వశ్చన్స్ అనేటువంటివి చాయిస్ ఉంటాయి. సో ఇలా 5 మార్క్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ నుంచి కవర్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది ప్రీవియస్ ట్రెండ్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మోడల్ బేస్ చేసుకొని 5 మార్క్స్ అనేటువంటిది దాంట్లో అడగడం లేదు. 2 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వస్తే ఓవరాల్గా 20 క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు. సో వీటిలో మీరు 15 క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేయాలి. సో 15 into 2 30 మార్క్స్కి ఈ 2 మార్క్స్ సెక్షన్ దగ్గర నుంచి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ అనేటువంటివి చాయిస్ అనేటువంటిది ఉన్నాయి. సో ఓవరాల్గా 2 మార్క్స్ క్వశ్చన్ నుంచి హైయెస్ట్ వెయిటేజ్లో ఎమర్జెన్సీ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో రిమైనింగ్ చాప్టర్స్లలో 2 క్వశ్చన్స్, మేజర్గా ఫండమెంటల్స్ ఆఫ్ రైట్ నుంచి 1 2 మార్క్స్ క్వశ్చన్, స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 క్వశ్చన్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ నుంచి 1 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఇక్కడ మీకు స్టేట్ గవర్నమెంట్ అనే చాప్టర్ అనేటువంటిది మీరు చాయిస్ అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు. సో హయ్యర్ ప్రియారిటీ అనేటువంటిది ఈ చాప్టర్ నుంచి ఈ సివిక్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు 65 నుంచి 75 స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి, అదే దీనికి మించి మేము స్కోర్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము అనుకుంటే కంపల్సరీ మీరు ఆల్ చాప్టర్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ చేసుకొని ఎగ్జామినేషన్స్కి వెళ్ళి గుడ్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఇస్తేనే మీకు గుడ్ స్కోర్ అనేటువంటిది 75+ అనేటువంటిది అక్వైర్ చేయగలరు. మీరు ఏదైతే మెటీరియల్ ఫాలో అవుతున్నారో మీ కాలేజీ కానీ మీ ఇన్స్టిట్యూషన్ కానీ ఎనీ కోచింగ్ సెంటర్ మెటీరియల్ కానీ ఓపెన్ చేసుకోండి. అదే మెటీరియల్లో ఇప్పుడు ఇచ్చేటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈచ్ సెక్షన్ వైజ్ ఇస్తాను. వాటిని మీరు IPE 2026 అని లేబుల్ చేసుకొని ఈ వితిన్ లిమిటెడ్ టైం ఉంది కాబట్టి సమ్ డేస్ అనేటువంటివే ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్కి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా కంపల్సరీ ఫాలో అవ్వండి.
మీరు అనుకున్నటువంటి గుడ్ స్కోర్ మీరు రీచ్ అయిపోతారు. వీటిలో ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది లేదు. 10 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి ఓవరాల్గా ఆల్ చాప్టర్స్ నుంచి 12 క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ మీకు లిస్ట్ అవుట్ చేశాను. ఈ 12 క్వశ్చన్స్ నుంచి మీరు తరువుగా ప్రిపేర్ అవ్వండి. అవి ఏంటివి అనేటువంటిది చాప్టర్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లేబుల్ అనేటువంటిది వేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది 1 కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వాటిలో ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి క్వశ్చన్ 10 మార్క్స్కి ఈ చాప్టర్ నుంచి హై వెయిటేజీలో ఫోకస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏదైతే నేను 3 స్టార్ అనేటువంటిది రిప్రజెంటేషన్ చేశానో మీరు 75+ మార్క్స్ అనేటువంటివి ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటే మిస్ అవ్వకోకుండా అందరూ ఫాలో అవ్వవలసిందే. 2 స్టార్ అనేటువంటిది పెడుతూ ఉంటే మీరు 60 ఆర్ 70 మార్క్స్ అనేటువంటి రీచ్లో మేము చాలండి అనుకుంటే వాళ్ళు 2 స్టార్ ఉండే చాప్టర్ని స్కిప్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది 1 కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే ఎక్స్ప్లెయిన్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే క్వశ్చన్ మీ మెటీరియల్లో ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది. 10 మార్క్స్ సెక్షన్ దగ్గర దీన్ని లేబుల్ చేసుకొని ఇలాగే ప్రాక్టీస్ అవ్వండి. వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్స్ నుంచి మిస్ అవ్వకోకుండా ఈ 10 మార్క్స్ సెక్షన్కి ప్రిపేర్ అవ్వండి. యూనియన్ గవర్నమెంట్ చాప్టర్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ 1 కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే పవర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పవర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, ఫంక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఎమర్జెన్సీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి లేబుల్స్ అనేటువంటిది వేసుకొని మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే టిక్ చేసుకోండి. ఏవైనా మిస్ అయి ఉంటే వాటిని ఈ లెక్చరర్ ద్వారా మీరు నోట్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోండి. ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా అనే చాప్టర్ నుంచి 10 మార్క్స్కి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో మేజర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపోజిషన్, పవర్, ఫంక్షన్స్ అనేటువంటిది ఈ 2026కి షూర్ షాట్గా ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే చాప్టర్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది 1 కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే డిమాండ్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్, జేఏసీ ఇన్ తెలంగాణ మూమెంట్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఎ న్యూ స్టేట్ ఇన్ ద ఇండియన్ యూనియన్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి మీరు తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. సో ఇలా టోటల్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి 12 క్వశ్చన్స్ని మీరు తరువుగా ప్రిపేర్ అయితే మీరు అనుకున్నటువంటి ఈ 10 మార్క్స్ సెక్షన్ నుంచి అవుట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అవ్వవచ్చు. 5 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెక్షన్ దగ్గర నుంచి ఆల్ చాప్టర్స్ నుంచి ఓవరాల్గా 39 క్వశ్చన్స్ అనేటువంటివి లిస్ట్ అవుట్ అనేటువంటివి ఈ సివిక్స్ చాప్టర్లో నుంచి సెలెక్ట్ చేసున్నాను ఈ 2026 ఎగ్జామినేషన్స్కి. సో వీటిని చాప్టర్ వైజు మీకు రివీల్ చేస్తాను. సో సేమ్ ఈ సెక్షన్ నుంచి కూడా ఇచ్చినటువంటి 39 క్వశ్చన్స్ని మీరు ఫాలో అవ్వండి. మీరు ఈ 5 మార్క్స్ సెక్షన్ కూడా గుడ్ అటెంప్ట్లో రీచ్ అయిపోతారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే చాప్టర్ నుంచి
1 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. వీటిలో క్వశ్చన్స్ అనేటువంటివి 4 కాజెస్ ఫర్ ది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేటువంటి క్వశ్చన్, నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ అనేటువంటి క్వశ్చన్, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947 అనేటువంటి క్వశ్చన్ని ఈ చాప్టర్ నుంచి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తరువుగా ప్రిపేర్ అవ్వండి. యూనియన్ గవర్నమెంట్ అనేటువంటి చాప్టర్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చూస్తే ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హిస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్, జుడిషియల్ రివ్యూ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఎమర్జెన్సీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫంక్షన్స్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్రొసీజర్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్, ఫంక్షన్స్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి లేబుల్ అనేటువంటిది వేసుకొని మీరు ఏవైనా మిస్ అయి ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీటిని ప్రిపరేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్ చాప్టర్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది చెక్ చేస్తే పవర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నర్, ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఫంక్షన్స్ ఆఫ్ హైకోర్ట్, పవర్స్ ఆఫ్ ది గవర్నర్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ స్ట్రక్చర్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నోట్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి ఎవరైతే 75+ మార్క్స్ అనేటువంటివి ఎక్స్పెక్టేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని తరువుగా ప్రిపేర్ అవ్వండి. మీరు 50+ మార్క్స్ అనేటువంటివి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు ఈ చాప్టర్ అనేటువంటిది స్కిప్ చేసుకోవచ్చు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనే చాప్టర్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చూస్తే లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, రికమెండేషన్స్ ఆఫ్ ది సర్కారియా కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, ఫైనాన్షియల్ రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి లేబుల్ అనేటువంటిది వేసుకొని మీరు ఈ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోండి. లోకల్ గవర్నమెంట్ అనే చాప్టర్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది 1 కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మీకు 2 స్టార్ అనేటువంటిది ప్రొవైడ్ చేశాను. 75+ మార్క్స్కి ఎక్స్పెక్టేషన్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మీరు ఈ చాప్టర్ని స్కిప్ చేయకోకుండా ప్రిపేర్ అవ్వండి. దీనికి 75 కాకోకుండా మేము యావరేజ్ స్కోర్కి ప్రిపేర్ అవుతున్నాము అనుకుంటే ఈ చాప్టర్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అనేటువంటి ఈ 2 క్వశ్చన్స్ని, అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018, అలాగే పవర్స్ ఆఫ్ జిల్లా పరిషత్ ఇన్ తెలంగాణ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి తరువుగా చెక్ చేసుకోండి. ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా అనే చాప్టర్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చూస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దీన్నే ఎంసిసి అని షార్ట్కట్ ఫామ్లో అంటాము, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనేటువంటి ఈ 2 లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా నుంచి ఈ 5 మార్క్స్ సెక్షన్కి మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అవ్వండి. కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే చాప్టర్ నుంచి 1 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చూస్తే టైప్స్ ఆఫ్ టెర్రరిజం, యాంటీ కరప్షన్ లా ఇన్ ఇండియా అనేటువంటి ఈ 2 లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా 75+ ఎక్స్పెక్టేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మిస్ అవ్వకోకుండా చూడండి. యావరేజ్ స్కోర్ అనుకున్న స్టూడెంట్స్ స్కిప్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే చాప్టర్ నుంచి
2 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, సిగ్నిఫికెన్స్ ఆఫ్ జూన్ 2, 2014, స్టూడెంట్స్ ఆఫ్ జేఏసీ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎమర్జెన్సీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే చాప్టర్ నుంచి మిస్ కాకోకుండా అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. స్మార్ట్ గవర్నెన్స్ అనే చాప్టర్ నుంచి 5 మార్క్స్కి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చెక్ చేస్తే వాట్ ఈస్ ఈ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి థరోలీ ప్రిపరేషన్ అవ్వండి. ఇండియా అండ్ ది వరల్డ్ అనే చాప్టర్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే ఇండియన్ ఫారెన్ పాలసీ, సెక్యూరిటీ కౌన్సిల్, సెక్రటరీ జనరల్, జనరల్ అసెంబ్లీ, షార్క్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా ఈ చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే 75+ మార్క్స్కి ఎక్స్పెక్టేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఇది మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అవ్వాలి. సో యావరేజ్ స్కోర్ అనుకున్న స్టూడెంట్స్కి ఈ చాప్టర్ అనేటువంటిది స్కిప్ చేసుకోండి. ఇలా 39 క్వశ్చన్స్ని మీరు కన్సిస్టెన్సీగా గుడ్ ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకొని ఎగ్జామినేషన్స్లో ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే ఈ 5 మార్క్స్ సెక్షన్ నుంచి మీరు అవుట్ ఆఫ్ స్కోర్ అనేటువంటిది రీచ్ అవ్వచ్చు. 2 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వస్తే టోటల్గా ఆల్ చాప్టర్స్ నుంచి 72 క్వశ్చన్స్ అనేటువంటివి లిస్ట్ అవుట్ చేశాను. ఈ 72 క్వశ్చన్స్ చాప్టర్ వైజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. మీ మెటీరియల్ ఓపెన్ చేసుకొని IPE 2026 అని లేబుల్ చేసుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే ఎక్స్ట్రీమిట్స్, డ్రాఫ్టింగ్ కమిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మింటో మోర్లీ రిఫార్మ్స్ యాక్ట్, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని 2 మార్క్స్ సెక్షన్లో లేబుల్స్ వేసుకొని తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్కి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. వీటి నుంచి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ చెక్ చేస్తే 4 గాంధీయన్ డ్యూటీస్, గాంధీయన్ ఐడియాస్, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అవ్వండి. యూనియన్ గవర్నమెంట్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే ఎలక్ట్రల్ కాలేజ్, రాజ్యసభ, జుడిషియల్ రివ్యూ, నేషనల్ ఎమర్జెన్సీ, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ఎమర్జెన్సీ ఇన్ ఎ స్టేట్, పవర్ ఆఫ్ లోక్సభ, ఆర్డినరీ బిల్ అండ్ మనీ బిల్ డిఫరెన్స్, కాంపోజిషన్ ఆఫ్ లోక్సభ ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తరువుగా ఈ చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వండి. స్టేట్ గవర్నమెంట్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్కి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ 1 స్టార్ అనేటువంటిది ఇచ్చాను. ఎవరైతే 75+ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ చాప్టర్ని కూడా తరువుగా ప్రిపేర్ అవ్వండి. యావరేజ్ స్కోర్ ఎక్స్పెక్టేషన్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఈ చాప్టర్ని స్కిప్ చేసుకోండి. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే స్టేట్ ఎగ్జిక్యూటివ్, అసెంబ్లీ స్పీకర్, అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, పవర్ ఆఫ్ ది గవర్నర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, 2 లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్, లెజిస్లేటివ్ కౌన్సిల్
అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి కవర్ చేయండి. సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే నీతి ఆయోగ్, సర్కారియా కమిషన్, యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, లెజిస్లేటివ్ పవర్స్, రెసిడ్యూరీ పవర్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా ఈ చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వండి. లోకల్ గవర్నమెంట్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. వీటిలో లిస్ట్ ఆఫ్ అనేటువంటి చెక్ చేస్తే గ్రామసభ, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, మేయర్, సర్పంచ్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఎల్ఎం సాంఘ్వి కమిటీ, మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ్ పంచాయత్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఈ చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వండి. ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే నేషనల్ ఓటర్స్ డే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, సిఫాలజీ, ఈపీఐసి, ఎలక్ట్రోల్ రిఫార్మ్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అవ్వండి. కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ ఇండియా పాలిటిక్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో నుంచి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే కాజ్ ఆఫ్ కరప్షన్, విస్టిల్ బ్లోవర్స్, కోయిలేషన్ పాలిటిక్స్, టెర్రరిజం, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ కోయిలేషన్ పాలిటిక్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వండి. ఎమర్జెన్సీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చాప్టర్ నుంచి 3 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, ముల్కీ రూల్స్, హైదరాబాద్ యాజ్ ఏ కామన్ క్యాపిటల్, కులసంఘ జేఏసీ, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ 2010, తెలంగాణ అజిటేషన్ 1969, పొలిటికల్ జేఏసీ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ని మిస్ అవ్వకోకుండా తరువుగా ప్రిపేర్ అవ్వండి. సో ఎమర్జెన్సీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేటువంటిది 3 2 మార్క్స్ క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి. స్మార్ట్ గవర్నెన్స్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే ఆర్టీఐ, అకౌంటబిలిటీ, లోకాయుక్త, ట్రాన్స్పరెన్సీ, స్టాక్ హోల్డర్స్ ఇన్ గవర్నెన్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి లేబుల్స్ అనేటువంటిది వేసుకొని ఐపీఈ 2026 అని తరువుగా ప్రిపేర్ అవ్వండి. ఇండియా అండ్ ది వరల్డ్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ చాప్టర్ నుంచి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే యుఎన్ఓ, పంచశిల, బిమ్స్టెక్, మెంబర్స్ ఇన్ బ్రిక్స్, ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి స్కిప్ చేయకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఇలా ఓవరాల్గా 72 లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది మీరు తరువుగా ప్రిపేర్ అయితే ఈ 2 మార్క్స్ సెక్షన్ అనేటువంటిది అవుట్ ఆఫ్ స్టేజ్లో రీచ్ అయిపోతారు. స్టూడెంట్ కామెంట్లో అడిగినటువంటిది సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అనేటువంటిది అడిగారు. ఇప్పుడు నేను సివిక్స్ అనేటువంటిది కంప్లీట్ చేశాను. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మీరు అడిగినటువంటి ఎకనామిక్స్, కామర్స్ అనేటువంటి సబ్జెక్టులను కూడా మీకు పోస్ట్ చేస్తాను. మీరు ఫాలో అవుతున్నటువంటి మెటీరియల్లో ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే ఓకే అని టిక్ చేసుకోండి. ఏవైనా మిస్ అయి ఉంటే మీరు తరువుగా ప్రిపరేషన్ అవ్వండి ఈ లెక్చర్ అనేటువంటిది చూసిన తర్వాత. మళ్ళీ మీ ముందుకు ఎకనామిక్స్, కామర్స్ అనేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను.
Hope this information is informative. Thank you.